ఒక స్కూల్లో 100కి 100 మార్క్స్ వచ్చే ఒక టాప్ స్టూడెంట్ ఉంటాడు. ఆ టీచర్స్ ఏమైనా సరే 10th క్లాస్లో ఈ అబ్బాయికి స్టేట్ లో ఒక మంచి ర్యాంక్ రప్పించాలని చెప్పి బాగా కోఆపరేట్ చేస్తూ ఉంటారు. అతను కూడా అలాగే చదువుతూ ఉంటాడు. ఒక 2 నెలలు గడిచిన తర్వాత వేరే స్కూల్లో 100 మార్క్స్ తెచ్చుకునే ఒక టాప్ స్టూడెంట్ వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయ్యి ఈ స్కూల్లోకి వచ్చి జాయిన్ అయితే ఈ టీచర్స్ ఇద్దరికి కోఆపరేట్ చేసి ఇద్దరికి స్టేట్ లో మంచి మార్కులు రావాలని బాగా కోఆపరేట్ చేస్తూ ఉంటే పాత స్టూడెంట్ కదా నచ్చక వీడు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏదో ఒక రకంగా ఒక స్లిప్ వేసి స్క్వాడ్ పెట్టించి వీడిని డెబార్ చేపించేయాలి, నేనే స్కూల్ కి ఫస్ట్ స్టేట్ ఫస్ట్ రావాలని డిసైడ్ అవుతాడు. అనుకున్నట్టుగానే 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి ఫస్ట్ డేనే స్క్వాడ్ వచ్చేసింది. వచ్చినమ్మట ఇన్విజిలేటర్లు వచ్చి స్క్వాడ్ వచ్చారు జాగ్రత్త అని చెప్పేలోపు కొత్తగా వచ్చిన స్టూడెంట్ జేబులో నుంచి ఒక స్లిప్ తీసి పాత స్టూడెంట్స్ దగ్గర విసిరేయటం, స్క్వాడ్ రావటం, పట్టుకుంటూ నాది కాదు సార్ అనే లోపలే అతన్ని నీదే అని చెప్పి డిసైడ్ చేసి డెబార్ చేసి పంపించేస్తాడు. ఇది మోసమా? పొరపాటును కాదు, ఆత్మరక్షణ. ఇతను ఈ పని చేయకపోతే ఓల్డ్ స్టూడెంట్ లాస్ట్ రోజు చేసేవాడు తప్పనిసరిగా వీడి జీవితం నాశనం అయిపోయేది. మోసం అంటే చిన్నతనంలోనే ఒక ఇంట్లో పని మనిషిగా జాయిన్ అయ్యి ఒక 20 సంవత్సరాలు తన జీవితం అంతా ఆ ఇంటికే అంకితం చేసి వాళ్లే నాకు దిక్కు అని బతుకుతున్న ఒక అతను అనుకోని క్షణంలో ఆ ఇంట్లోనే ప్రమాదానికి గురయ్యి చెయ్యి పోగొట్టుకొని ఒళ్ళంతా దెబ్బలతో ఒక 6 నెలల హాస్పిటల్ నుంచి కొంచెం కోలుకొని ఇంటికి వచ్చిన తర్వాత యజమాని వరే బాబు ఇక్కడి నుంచి నిన్ను నేను పోషించేంత నాకు దాన గుణం లేదని నడి రోడ్డు మీద గెంటేస్తే పాపం అంటే అది. అటువంటి పాపానికి శిక్ష ఎలా ఉంటదంటే ఆ యజమాని జీవితాంతం బతికున్నంత కాలం ఏదో ఒక లోపంతో కానీ ఏదో ఒక సమస్యతో కానీ ఆ పాపానికి శిక్ష అనుభవిస్తూనే ఉంటాడు. అందుకోసమని డిస్క్రిప్షన్ లో ఒక మంచి వీడియో చేశాను, అందరూ చూడండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.